హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పైపింగ్ అయితే రెడీ చేసుకున్న బ్లౌజ్కి బ్యాక్ పట్టీకి అంటే బ్యాక్ను వీప్ పట్టీ అంటాం కదా, వీప్ పట్టీకి కూడా పైపింగ్ వేసుకొని ఇన్విజిబుల్ కనబడకుండా ఎలా రెడీ చేస్తున్నానో చూడండి. సింపుల్గా చాలామందికి తెలియక ఈ పైపింగ్ వేసేటప్పుడు కింద మొత్తం బ్లౌజ్ అంతా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తారు, కానీ ఇక్కడ బ్యాక్ పార్ట్ మాత్రము మనం బోటిక్ మోడల్ వస్తలేదు అని అయితే నన్ను కామెంట్ చేసిండ్రు. అలా మీకు కావద్దంటే నేను చిన్న వీడియో చూపిస్తున్నాను, చూడండి, పూర్తిగా చూడండి. ఈ లింక్ కూడా నేను బ్లౌజ్ మొత్తం కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన, చూడండి. ఫస్ట్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, యథావిధిగా డాట్స్ వేసుకున్న తర్వాత మనం ఒక లైనింగ్ పీస్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. బ్యాక్ పట్టీకి ఎలా వేసుకుంటామో అది కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఎంత కట్ చేసుకోవాలనేది కూడా మనం బ్యాక్ పట్టీ ఎంత వేస్తామో మీరు మామూలుగా కుట్టే వాళ్ళైతే తెలిసే ఉంటుంది. 1.5 ఇంచ్ అలా ఉంటుంది కదా, ఆ 1.5 ఇంచ్ కట్ చేసి పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి సీదా మీద మన ఇన్విజిబుల్ పైపింగ్ రెడీ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, పైపింగ్కి ఎలా రెడీ చేసుకుంటాం థ్రెడ్ పైపింగ్కు, ఆ క్లాత్ను మనము బ్యాక్ సీదా మీద పెట్టేసి సన్నగా పాదం మీద, నార్మల్ పాదం మీదనే కుట్టుకుంటూ రండి. వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ లైనింగ్ క్లాత్ని రెడీ చేసి పెట్టుకున్నారు కదా, ఆ క్లాత్ని తీసుకొచ్చి నాకు సరిపోకపోతే ముక్క జాయింట్ వేసుకోండి. ప్లస్ సింగిల్గానే అంటే ఒకటే వరుస పెట్టుకోవాలి క్లాత్. మనము పెట్టుకునే పద్ధతి ఏంటంటే ఆ థ్రెడ్ మనకు కనబడది, దాని పక్క నుంచి కుట్టొచ్చే విధంగా అబ్జర్వ్ చేసుకుంటూ టెన్షన్ నడుస్తుంటేనే తెలుస్తుంటుంది. నీడిల్ పక్కకే పడాలి, ఎందుకంటే థ్రెడ్ మీద పడద్దు, థ్రెడ్ బయట కనబడద్దు, పైపింగ్ నీట్గా రాదు అస్సలు. అలా పడేటట్టు వేసుకుంటూ రండి. వేసుకుంటూ వచ్చిన తర్వాత టోటల్గా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసి మన పైపింగ్ పక్కన ఒక కుట్టేసుకోండి, సింపుల్గా అన్నట్టు. అంటే ఇప్పుడు నీట్ పైపింగ్ మీకు రెడీ అయిపోయింది, చూడండి. ఆ క్లాత్ కనబడకుండా మనం లోపల ఉన్న క్లాత్ను, కాటన్ క్లాత్ను విప్పట్టేస్తాం కదా, దాన్ని హెమ్మింగ్ అన్న చేసుకోవచ్చు, ఒక చిన్నగా ఫోల్డింగ్ అన్న వేసుకోవచ్చు. చిన్న ఫోల్డింగ్ చేసిన తర్వాత హెమ్మింగ్ అయినా వేయచ్చు. కొన్ని నార్మల్ బ్లౌజులు కొన్ని కనబడని, కొన్ని నార్మల్గా ఉంటాయి కదా, వీటికైతే మంచిగా మిషన్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా అనిపించేస్తే కట్ చేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ అయింది, ఎందుకంటే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి, కానీ తక్కువ పడితే మనకు రిస్క్ అవుతుంది. ఇలా చిన్నగా మనం పట్టీ ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కదా బ్యాక్ పట్టీకి, అలాగే ఫోల్డ్ చేసి కుట్టేయండి. చాలా ఈజీగా అయితే ఇట్లా ఈ మోడల్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది. బోటిక్లో వచ్చిన ఫినిషింగ్ వచ్చేస్తుంది, చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ లింక్ అయితే నేను పెడతాను, అందరూ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.